ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్ నుండి ఈ సమస్య మొదలవడానికి కారణం అంటే వాళ్ళు ఎందుకు విక్రయిస్తున్నారు ఇలాంటి సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటే ఐ విల్ కేటగరైజ్ ఫస్ట్ 3 P's. ఒకటి ప్లెజర్, క్యూరియాసిటీ అనండి, ఎక్స్పెరిమెంట్ చేయడము. దానికి అదర్ ఫ్యాక్టర్స్ లైక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నా దగ్గరకు వచ్చే కేసెస్లో చూస్తే వాళ్ళకి యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సబ్స్టెన్స్ ఎక్కడ అంటే ఈ గ్రూప్స్ ఏదైతే వాళ్ళు ఫామ్ అవుతారో పోస్ట్ కోవిడ్లో బాగా చూసింది ఏంటంటే యాలమ్నీ గ్రూప్స్ లేకపోతే సోషల్ మీడియా అకౌంట్స్లో చాలా యంగ్స్టర్స్ అట్ ఏజ్ ఆఫ్ 10-11 దే హ్యావ్ దిస్ ఇన్స్టా అకౌంట్స్, స్నాప్చాట్ అకౌంట్స్ ఇలా. సో ఈ గ్రూప్స్లో ఏమవుతుంది అంటే యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి సరదా ఎక్కువగా ప్లెజర్ సీకింగ్ బిహేవియర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఒక అవగాహన అక్కడ కల్పించడం జరుగుతుంది త్రూ ద రీల్స్ అండ్ టు ద ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళలో ఒక కుతూహలత మొదలవుతుంది, క్యూరియాసిటీ, అందరూ చేస్తున్నారు నేను కూడా చేయడం. తర్వాత ఈ ప్లెజర్ నుండి క్రమేణా అది ఒక ఒత్తిడిగా మారడం, ప్రెషర్. సో అది పియర్ ప్రెషర్ అవ్వచ్చు. అనదర్ థింగ్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లేకపోతే స్టూడెంట్ పాపులేషన్లో చూస్తుంటే ఎకడమిక్ ప్రెషర్ ఆర్ పియర్ ప్రెషర్, ఎకడమిక్ ప్రెషర్ కూడా ఈ కాంబినేషన్ ఇది కూడా ఏం చేస్తుంది అంటే ఒక కోపింగ్ మెకానిజం కోసం ఈ సబ్స్టెన్స్ అవైలబిలిటీ ఉన్నప్పుడు, యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు తీసుకోవాలి అన్న ఒక అదొక ఏమంటారు యాజ్ అ పార్ట్ ఆఫ్ ది కోపింగ్ వెళ్ళిపోతుంది. ఎస్. ఇదే కాకుండా థర్డ్ ఏంటంటే ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్. ఏంటి ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్లోని అంటే అది ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ పేరెంట్స్ లేకపోతే కొంతమందికి సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడం. ఈ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేనప్పుడు ఏంటంటే అంటే వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి, దాన్ని రీచ్ అవ్వడానికి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు అది రీచ్ అవ్వనప్పుడు ఏంటంటే దాన్ని ఎలా కోపప్ చేసుకోవాలో తెలియకపోవడంతో దే స్టార్ట్. అదే కాకుండా యంగ్స్టర్స్లోని ఇంకొకటి చూసేది ఏంటంటే రిలేషన్షిప్ ఇష్యూస్. వెరీ ప్రిమెచ్యూర్ అంటే ఆ ఏజ్లోని అంటే ఇమోషనల్ స్టెబిలిటీ లేని టైంలోని వాళ్ళు మల్టిపుల్ రిలేషన్షిప్స్లో అర్థం చేసుకోకుండా దే గెట్ ఇన్ టు ఇట్. దానికి ఏంటంటే ఇంపల్సివిటీ కూడా తోడవడం, పూర్ ఇంపల్స్ కంట్రోల్ కూడా. అంటే ఇప్పుడు ఏమైనా నేను అనుకున్నట్టుగా అవ్వకపోతే దాన్ని ఎలా అధిగమించాలో తెలియకపోవడం, ఆ స్కిల్ లేకపోవడం ఒకటి. ఇంకొకటి అనుకున్నది అనుకున్నట్టుగా చేసేయాలి, దానికి తగ్గట్టుగానే నాకు రిజల్ట్ రావాలి అని అనుకోవడం, ముందు వెనుక ఆలోచించకుండా చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా ఒక ముఖ్య కారణం ఈ పాపులేషన్లోని. ఇవన్నీ కూటమిగా అయ్యి ఏమవుతున్నాయంటే ఎప్పుడైతే వీళ్ళకి అవ్వట్లేదు వాళ్ళు అనుకున్నట్టుగా లేకపోతే వాళ్ళు ఆశించింది వాళ్ళు సాధించలేకపోవడము, ఆ ఒత్తిడి ఎక్కువగా ఉండడము. అదర్వైజ్ చాలామంది ఏంటంటే మనకి లైఫ్ స్కిల్స్లో లోపం ఉన్నప్పుడు అంటే నేను ధైర్యంగా నో చెప్పలేకపోవడం. సో మోస్ట్ ఆఫ్ ద యంగ్ స్టూడెంట్స్ ఫీల్ దట్ ఐ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్. అంటే నేను వాళ్ళలో కలిసి ఉండాలి అంటే వాళ్ళు చెప్పింది చేస్తే కానీ ఐ ఫీల్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ.